ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తిరుగు లేకుండా పోతుంది. ఓటమితో టోర్నీని ప్రారంభించిన కమిన్స్ సేన ఆ తర్వాత జరిగిన 6 మ్యాచెస్లో 5 విజయాలను తమ ఖాతాలో వేసుకుంది. మొత్తంగా 7 మ్యాచెస్లో 5 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 3వ ప్లేస్లో ఉంది. ఇప్పుడు 8వ మ్యాచ్కి రెడీ అయ్యింది. ఈ రోజు ఆర్సీబీతో హైదరాబాద్లోని ఉప్పల్లో ఈ మ్యాచ్ రాత్రి జరగనుంది. సాధారణంగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఓడిపోతూ ఉంటాయి. కానీ సన్ రైజర్స్కు ఆ భయం లేదు. ప్రారంభం నుంచే అగ్రెసివ్గా ఆడుతూ ప్రత్యర్థికి కొండంత లక్ష్యాన్ని బోర్డు మీద ఉంచుతుంది. 200కు పైగా స్కోర్ కొట్టడమే కష్టమైతే 250 పరుగులు అలవోకగా కొట్టేస్తుంది. సన్ రైజర్స్ ఆటగాళ్ల ఊచకోతకు వీరు లైవ్ మ్యాచ్ ఆడుతున్నారా లేక మనం హైలైట్స్ చూస్తున్నామా అనే అనుమానం కలగమానదు. హెడ్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటే క్లాస్ అండ్ మిడిల్ ఆర్డర్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. వీరికి తోడు షాబాజ్, నితీష్ కుమార్, అబ్దుల్ సమద్ సైతం బ్యాట్ జులిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్కి ఎస్ఆర్హెచ్ తుది జట్టును చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ కెప్టెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కాండే, నటరాజన్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ముందుగా బ్యాటింగ్ చేసి 300 పరుగులకు పైగా టార్గెట్ ఇవ్వాలని భావిస్తుంది. ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కీలక పోరుకు సిద్ధమైంది. టోర్నీలో ఆర్సీబీ బౌలింగ్ అత్యంత బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏ జట్టుతో మ్యాచ్ ఆడినా భారీగా పరుగులు సమర్పించుకోవటం అలవాటుగా మార్చుకున్నారు. మరోవైపు సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్లో అదరగొడుతుంది. ప్రత్యర్థి ఎవరైనా భారీ స్కోర్ కొట్టేస్తుంది. దీంతో ఆర్సీబీ బౌలర్లను మరోసారి సన్ రైజర్స్ చేతిలో బలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే టోర్నీలో 250 పరుగులకు పైగా 3 సార్లు కొట్టేసిన సన్ రైజర్స్ ఆర్సీబీపై మొదట బ్యాటింగ్ చేస్తే 300 కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఏదైనా అభిమానులకు ఈ మ్యాచ్లో ఫుల్ కిక్ దొరకడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బెంగళూరు ఆడిన 8 మ్యాచెస్లో 1 విజయం సాధించి పాయింట్స్ పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ దుమ్ము రేపిస్తున్నారు. హెడ్ అయితే T20లో ఎలా ఆడాలో తన బ్యాటింగ్తోనూ చూపిస్తున్నారు. ఇప్పటి వరకు 6 మ్యాచెస్లో 324 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ ఓపెనర్లు గత మ్యాచ్లో పవర్ ప్లేలో రికార్డు స్థాయి స్కోరు నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రతి మ్యాచ్కు తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ అదరగొడుతున్న సన్ రైజర్స్ బౌలింగ్లోనూ అద్భుతంగానే ఉంది. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్, మయాంక్ మార్కాండే కీలకంగా ఉన్నారు. ఆడిన 7 మ్యాచెస్లో 5 గెలిచిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతుంది. భీకరమైన ఫామ్లో ఉన్న సన్ రైజర్స్ను అడ్డుకోవడం రాయల్ ఛాలెంజర్స్కు సవాలుగానే చెప్పాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.